నిన్న జరిగిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో మీడియా ప్రతినిధులపైన జీహెచ్ఎంసీలో వారి ప్రవేశంపైన నిషేధం విధించే యోచన అధికార కాంగ్రెస్ మేయర్ చేసినట్లు వినికిడి. ఇదే నిజమైతే ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం. దీనిని భారతీయ జనతా పార్టీ తరపున నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ కాంగ్రెస్ మేయర్ గతంలో బారాసలో ఉన్నప్పుడు సైతం కౌన్సిల్ సమావేశాల్లో గ్యాలరీ అనుమతిని మీడియాకు నిషేధించినప్పుడు సైతం మేము తీవ్రంగా ఖండించాం. విషయం మీకు గుర్తు చేస్తున్నాం. చాలా మంచి ప్రశ్న అడిగారు. భాగ్యనగర సమాజం మొత్తం కూడా వినాల్సినటువంటి అవసరం ఉంది. 2025 విద్యావంతులు ఉన్నటువంటి సమాజంలో ఈరోజు జిహెచ్ఎంసీ పూర్తిగా నిరక్షరాస్యతతోటి కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక సందేహం మనకు వస్తుంది. అనేక మంది ఆఫీసర్లు, అది డీసీ లెవెల్ కానివ్వండి, ఈ లెవెల్ కానివ్వండి, జాయింట్ కమిషనర్లు కానివ్వండి, అడిషనల్ కమిషనర్లు కానివ్వండి, వీళ్లకు సంబంధించినటువంటి కీసు లేదా లాగిన్స్ పూర్తిగా కింది స్థాయి ఉద్యోగుల దగ్గర, ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల దగ్గర ఉంటుంది. చాలా భద్రతతోటి కూడుకున్నటువంటి సమాచారం ఉంటుంది. చాలా చోట్ల టౌన్ ప్లానింగ్ కి సంబంధించినటువంటి పర్మిషన్స్ కూడా కింది స్థాయి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే డైరెక్ట్ గా కొట్టేస్తున్నారు. అంటే ఏ స్థాయిలో ఈ వ్యవస్థ నడుస్తుందో, అంటే ఆపరేటర్లు పూర్తిగా ఫెయిల్యూర్ అయింది ఈ వ్యవస్థ జిహెచ్ఎంసీలో అని చెప్పడానికి ఇదే నిదర్శనము. అనేక మంది ఆపరేటర్లు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి కావాల్సనుకున్నటువంటి ఫైళ్లు ముందుకెళ్తాయి, వాళ్ళకి కావాలనుకున్నటువంటి బిల్లులు మాత్రం ముందుకెళ్తాయి. దానికి వాళ్ళకి కావాలనుకున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి చాలా సీమ్లెస్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మిగతా వ్యవహారాలు మాత్రం ముందుకు వెళ్ళవు. దీనికి కారణము అనేక మంది అధికారులు మరి చదువు సరిగా లేకపోతే నిర్లక్ష్యం వలన రెండు రకాలుగా ఉన్నారు. రాని వాళ్ళు ఉన్నారు, నిర్లక్ష్యం వల్ల చేసేవాళ్ళు కూడా ఉన్నారు. లేదా కొంతమంది కింద వాళ్ళు చేస్తారులే, అన్నీ మేమే చేయడం ఎందుకు అన్న ఉద్దేశంతో సిస్టమ్కి సంబంధించిన పాస్పోర్ట్లతో సహా పూర్తిగా ఈ అవుట్ సోర్సింగ్ సిబ్బంది చేతిలో పెట్టడము, ఆ కీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా వాళ్ళ చేతిలో పెట్టడము, పాస్పోర్ట్లు కూడా వాళ్ళ చేతిలో పెట్టడంతో ఇష్టానుసారంగా ఆపరేటర్లు వాళ్ళ కావాల్సినట్టు చేస్తూ ఉన్నారు. పాపం అమాయకమైనటువంటి కొంతమంది జిహెచ్ఎంసీలో కింది స్థాయి ఉద్యోగులు అన్యాయం అయిపోతుంటే, అనేక సంవత్సరాలుగా చేస్తున్న జీతాలు పెరగకుండా పర్మనెంట్ కాకుండా అనేక మంది పడిగాపులు కాస్తూ ఉంటాయి జిహెచ్ఎంసీలో. కొంతమంది ఆపరేటర్లు మాత్రం అధికారుల కన్నా కూడా ఎక్కువ సంపాదిస్తూ ఉన్నారు. అధికారుల ప్రాపకం ఉంటే పర్లేదు, కానీ అధికారుల ప్రాపకం లేకపోయినా ఆపరేటర్ల ప్రాపకం ఉంటే చాలు. ఒక సామెత ఉంది కదా మనకి, గుళ్ళో దేవుడు కరుణించాలంటే ఫస్ట్ పూజారి కరుణించాలంటారు. అదేవిధంగా జిహెచ్ఎంసీలో పనులు జరగాలంటే ఆపరేటర్లు కరుణించాలి, తర్వాత అధికారులు కరుణిస్తారు. ఈ చందాలు నడుస్తున్నటువంటి జిహెచ్ఎంసీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. అనేక విషయాలను ఈ విధంగా అక్రమంగా జరుగుతున్నటువంటి చీకటి భాగవతాలు, చాప కింద నీరులాగా జరుగుతున్నటువంటి వ్యవహారాలను దాచిపెట్టేటువంటి ప్రయత్నము ఈ నగర పాలక మండలికి అధ్యక్షురాలైనటువంటి నగర మేయర్ గారు, కమిషనర్ గారు చేస్తూ ఉన్నారు. ఈరోజు స్టాండింగ్ కమిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ మేయరు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు బాహాటంగా వచ్చి మీడియా పైన అంచెలు పెట్టాలి, మీడియా వాళ్ళని లోపలికే రానియద్దు, వాళ్ళు ఏ ఫైల్స్ అడిగినా ఇవ్వద్దు, వాళ్ళు ఏ పనులు చేసినా చేయొద్దు, చెప్పినా చేయొద్దు అంటూ ఇష్టానుసారంగా మీడియా పైన దాడికి దిగిరు. అంటే ఎంతకు తెగించిరో ఈ కాంగ్రెస్ పార్టీ మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు స్పందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజ్యాంగాన్ని పట్టుకొని తినేటువంటి రాహుల్ గాంధీ గారు మరి రాజ్యాంగంలో 4వ పిల్లర్ అయినటువంటి పత్రికా స్వేచ్ఛను మీ మేయర్ గారు